తాజ్ కృష్ణ హోటల్ కు బీజేపీ ఎంపీలు చేరుకున్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీని బీజేపీ ఎంపీల బృందం కలిశారు. బీజేపీ బృందంలో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు ఉన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కమిటీకి వినతి పత్రం అందజేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఏదైతే కంచె గచ్చిబౌలి సంబంధించినటువంటి భూముల విషయంలో సుప్రీంకోర్టు వేసినటువంటి ఎంపవర్డ్ కమిటీ అధ్యయనం ఉదయం నుండి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే తాజ్ కృష్ణకి బీజేపీ ఎంపీలు చేరుకున్నారు. బీజేపీ ఎంపీలు చేరుకొని అక్కడ ఏదైతే కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఏదైతే కేంద్ర సాధికారిక కమిటీకి ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే నిన్న ఏదైతే హెచ్సికి సంబంధించినటువంటి వీసీ తోటి, రిజిస్ట్రార్ తోటి ఎంపీలు భేటీ అయ్యారు. ఈ ముగ్గురు ఎంపీలే కొండ విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఈ ముగ్గురు భేటీ అయ్యి అక్కడ వీసీ తోటి, రిజిస్ట్రార్ తోటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారం, గతంలో అక్కడ ఉన్నటువంటి ఏ విధంగానైతే చెట్లు ఉండేది, అక్కడ జీవన వైవిధ్యం ఏ విధంగా ఉండేది, రికార్డ్స్ పరంగా భూములు ఎవరి పేరిట ఉన్నాయి, ఏ విధంగా హెచ్సికి ఆ భూములు వచ్చాయి అనే అనేక అంశాలపైన వీసీ తోటి వివరాలు సేకరించారు. వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే 400 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదాస్పద భూమి ఉందో ఆ భూమిలో ఏ విధమైనటువంటి చెట్లు ఉండేది, ఏ విధమైనటువంటి పక్షులు, జంతువులు ఉండేదన్న అంశాలపై కూడా వివరాలు సేకరించారు. వీటన్నిటికి సంబంధించి ఒక క్రోడీకరించి రిప్రజెంటేషన్ తయారు చేసి ఈరోజు ఏదైతే కేంద్రం నుండి వచ్చినటువంటి సాధికారిక కమిటీకి కూడా వాళ్ళు అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుండి కూడా వరుసగా కేంద్రం నుండి వచ్చినటువంటి సాధికారిక కమిటీ వరుసగా అందరితోటి కూడా భేటీ అవుతుంది. ముందుగా ఉదయం 10 గంటలకు హెచ్సికి వెళ్ళి అక్కడ భూములకు సంబంధించినటువంటి పరిశీలన చేయడం జరిగింది. అక్కడ మొత్తం 400 ఎకరాల వివాదాస్పద భూమి ఉండగా అందులో 100 ఎకరాలను ఏ విధంగా చదును చేశారు, చదును చేసే క్రమంలో అక్కడ నరికినటువంటి వృక్షాలు ఏవి, వాటి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి జంతువులు, పక్షులు ఏవి అనే అంశాలను క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించారు. ఆ తర్వాత ఎంసీహెచ్ఆర్డీలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్లతో సమావేశమై వాళ్ళ అభ్యంతరాలను స్వీకరించారు. ఆ తర్వాత తాజ్ కృష్ణకు చేరుకొని రాజకీయ పార్టీలతోటి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి కూడా భేటీ అయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ముఖ్యంగా 2 గంటలకు బీఆర్ఎస్ బృందంతో భేటీ అయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ, అదేవిధంగా రిజిస్ట్రార్ తోటి కూడా సమాచారమై వివరాలు స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 2 గంటల పాటు, అంటే 3 గంటల నుండి 5 గంటల వరకు సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో భేటీ అయ్యారు. ఈ అధికారుల్లో చూసుకున్నట్లయితే సిఎస్తో సహా డీజీపీ, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా టీజీఐసికి సంబంధించిన అధికారులు, వీరందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీస్ అధికారులు అక్కడ ఏదైతే గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి ఉద్రిక్తలు, ఆ టైంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, పోలీసులు వేయించినటువంటి తీరు, వీనన్నిటి కూడా వారి నుండి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీలు కూడా ఏదైతే కేంద్రం నుండి వచ్చినటువంటి సాధికారిక బృందాన్ని కలిసి వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్, వీళ్ళ యొక్క అభ్యంతరాలను తెలుపుతూ ఆ భూములు ఒక సంబంధించినటువంటి జీవ వైవిధ్యం ఏ విధంగా ఉందనే అంశాలన్నిటి కూడా ఈ కేంద్రం నుండి వచ్చినటువంటి సాధికారిక కమిటీకి వివరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.